ఐపీఎల్ 2025 ఆక్షన్ కంటే ముందు రీటెన్షన్ విధానం ముగిశాక గత సీజన్స్ లో తక్కువ ధరకు తీసుకున్న ప్లేయర్స్ ని ఈ సంవత్సరం భారీ మొత్తంలో కొనుగోలు చేశాయి. ఆ ప్లేయర్స్ ఎవరనేది ఇప్పుడు చూద్దాం. ఫస్ట్ ధ్రువ్ జురెల్. గత సీజన్ వరకు తన శాలరీ 20 లక్షలుగా ఉంటే ఈ సంవత్సరం 14 కోట్లు అయింది. రాజస్థాన్ రాయల్స్ 6 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. సంజు శాంసన్, యశస్వి జైస్వాల్ కి 18 కోట్లు, రియాన్ పరాగ్ ధ్రువ్ జురెల్ కి 14 కోట్లు, షిమ్రాన్ నెట్మేయర్ కి 11 కోట్లు, సందీప్ శర్మకి 4 కోట్లు పెట్టి తీసుకుంది. ఇక్కడ ఆర్ఆర్ చాహల్ ని రిలీజ్ చేసి ధ్రువ్ జురెల్ కి 14 కోట్లు పెట్టడం అనేది కొంచెం ఆశ్చర్యకరమైన విషయమే. ఆర్టీఎం ఆప్షన్ కూడా రాజస్థాన్ కి లేదు. గత సీజన్ లో సెకండ్ హైయెస్ట్ వికెట్ టేకర్ అయిన చాహల్ కాకుండా ధ్రువ్ జురెల్ ని తీసుకోవడంతో ఆ టీం తనకు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుందని తెలుస్తోంది. 2024లో 14 మ్యాచ్లు ఆడిన ధ్రువ్ జురెల్ 195 పరుగులు చేశాడు. తన యావరేజ్ 24.38 గా ఉంది. ఎక్కువగా ఫినిషర్ గా ఉన్న ధ్రువ్ జురెల్ గత సీజన్ లో 2 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. కెప్టెన్ సంజు శాంసన్ కి ఇండియన్ బ్యాకప్ వికెట్ కీపర్ గా కూడా పనికొస్తాడు. దీంతో తనని రాజస్థాన్ రాయల్స్ భారీ మొత్తంలో రిటైన్ చేసుకుంది. నెక్స్ట్ చెన్నై సూపర్ కింగ్స్ మతీషా పతిరానా. ఈ శ్రీలంక ఫాస్ట్ బౌలర్ గత సీజన్ వరకు తన రేట్ 20 లక్షలు. ఈ సీజన్ లో అది 13 కోట్లకి చేరింది. గత 3 సంవత్సరాలుగా సిఎస్కే కి మెయిన్ ఫాస్ట్ బౌలర్ గా సేవలు అందిస్తున్నాడు. 2023 సీజన్ లో 19 వికెట్లు, 2024 సీజన్ లో 13 వికెట్లు పడగొట్టాడు. గత సీజన్ లో మతీషా పతిరానా ఎకానమీ 7.68 గా ఉంది. చెన్నై రిటైన్ చేసుకున్న 5 ప్లేయర్లలో రుతురాజ్ గైక్వాడ్కి 18 కోట్లు, రవీంద్ర జడేజాకి కూడా 18 కోట్లు, మతీషా పతిరానాకి 13 కోట్లు, శివం దూబేకి 12 కోట్లు, ఎంఎస్ ధోనికి 4 కోట్లుగా ఉంది. చెన్నై డెత్ బౌలర్ స్పెషలిస్ట్ గా ఉన్న మతీషా పతిరానా తన పర్ఫార్మెన్స్ కి తగ్గ ప్రతిఫలమే లభించింది. నెక్స్ట్ ప్లేయర్ రజత్ పాటిదార్. రాయల్ ఛాలెంజ్ బెంగళూరు కేవలం 3 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. చాలా మంది స్టార్ ప్లేయర్స్ ని రిలీజ్ చేసింది. ఆర్సీబీ విరాట్ కోహ్లీకి 21 కోట్లు, రజత్ పాటిదార్ కి 11 కోట్లు, ఎస్ దయాల్ కి 5 కోట్లు పెట్టి రిటైన్ చేసుకుంది. ఆర్సీబీ రిటైన్ చేసుకున్న వారిలో సెకండ్ ఆప్షన్ గా ఉన్న రజత్ పాటిదార్ కి గత సీజన్ వరకు ఉన్న శాలరీ 20 లక్షలు మాత్రమే. అది ఇప్పుడు 11 కోట్లకు చేరింది. గత సీజన్ లో రజత్ పాటిదార్ స్ట్రైక్ రేట్ చాలా బాగుంది. యావరేజ్ కూడా 30.38 గా ఉంది. మొత్తం 15 మ్యాచ్ల్లో 177.13 స్ట్రైక్ రేట్ తో 395 పరుగులు చేశాడు. ఈ మధ్యప్రదేశ్ ఆటగాడు గత సీజన్ లో ఆర్సీబీ తరపున 5 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. దీంతో బ్యాటింగ్ లో కోహ్లీ తర్వాత పాటిదార్ కి ఆర్సీబీ ఎక్కువ ప్రిఫరెన్స్ ఇచ్చింది. నెక్స్ట్ ఎక్కువ శాలరీ పొందిన ప్లేయర్ మయాంక్ యాదవ్. ఈ యంగ్ సెన్సేషన్ ఫాస్ట్ బౌలర్ ఎల్ఎస్జీ తరపున గత సీజన్ లో అద్భుతాలు సృష్టించాడు. కన్సిస్టెంట్ గా 150 స్పీడ్ తో బౌలింగ్ చేయగల ప్రస్తుత ఇండియన్ ఏకైక బౌలర్ మయాంక్ యాదవ్. 2023లో గాయంతో ఐపీఎల్ ఆడే అవకాశం రాకపోయినా ఎల్ఎస్జీ టీం తనపై నమ్మకంతో కోలుకునేందుకు ప్రత్యేక సహాయం అందించింది. తనకు కావాల్సిన సదుపాయాలన్నీ సమకూర్చి 2024లో తిరిగి జట్టులోకి తీసుకుంది. గత సీజన్ లో కేవలం 4 మ్యాచ్లు మాత్రమే ఆడిన మయాంక్ యాదవ్ 7 వికెట్లు పడగొట్టాడు. తన వేగంతో అందరినీ ఆశ్చర్యపరుస్తూ ఎల్ఎస్జీలో కీలక ప్లేయర్ అయ్యాడు. కేఎల్ రాహుల్, క్వింటన్ డికాక్, మార్కస్ స్టోయినిస్ లాంటి ప్లేయర్స్ ని రిలీజ్ చేసిన ఎల్ఎస్జీ మయాంక్ యాదవ్ తో పాటు 5 ప్లేయర్స్ ని రిటైన్ చేసుకుంది. నికోలస్ పూరన్ కి 21 కోట్లు, రవి బిష్ణోయ్కి 11 కోట్లు, మయాంక్ యాదవ్ కి 11 కోట్లు, మోషిన్ ఖాన్, ఆయుష్ బదేనికి 4 కోట్లు ఇచ్చింది. తనకు కూడా గత సీజన్ వరకు ఉన్న శాలరీ 20 లక్షలు మాత్రమే. ఈసారి అది 11 కోట్లకు చేరింది. నెక్స్ట్ రింకు సింగ్. రింకు సింగ్ ని కోల్కతా నైట్ రైడర్స్ టాప్ ప్రిఫరెన్స్ గా తీసుకుని రిటైన్ చేసుకుంది. రింకు సింగ్ కి 13 కోట్లు, వరుణ్ చక్రవర్తికి 12 కోట్లు, సునీల్ నారాయణ్ కి 12 కోట్లు, ఆండ్రీ రసెల్ కి 12 కోట్లు, హర్షిత్ రాణా, రమన్దీప్ సింగ్ కి 4 కోట్లు ఇచ్చింది. 2025 ఐపీఎల్ కి 13 కోట్లుగా ఉన్న రింకు సింగ్ శాలరీ గత సీజన్ వరకు 55 లక్షలే. శ్రేయస్ అయ్యర్, విజిల్ స్టార్క్, ఫిల్ సాల్ట్, వెంకటేష్ అయ్యర్, నితీష్ రాణా లాంటి ప్లేయర్స్ రిలీజ్ చేసిన కేకేఆర్ రింకు సింగ్ కి టాప్ ప్రిఫరెన్స్ ఇచ్చింది. దానికి గల కారణం తన పర్ఫార్మెన్స్. కేకేఆర్ జట్టులో ఆండ్రీ రసెల్ ఉంటుండగా కూడా ఒక నమ్మకమైన ఫినిషర్ గా ఎదిగాడంటే అది ఖచ్చితంగా రింకు సింగ్ టాలెంట్. 2024 సీజన్ లో తనకి పర్ఫార్మెన్స్ చేయడానికి ఎక్కువ స్కోప్ దొరకకపోయినా అంతకు ముందు 2 సీజన్స్ లో చాలా బాగా ఆడాడు. ముఖ్యంగా 2023 సీజన్ లో 4 హాఫ్ సెంచరీలు చేసి 59.25 యావరేజ్ తో 474 పరుగులు చేశాడు. టీ20లో ఇండియా టీంలోనే కీలకంగా ఉన్న రింకు సింగ్ ఇప్పుడు కోల్కతా టీంలో హైయెస్ట్ సాలరీడ్ పర్సన్ గా ఉన్నాడు. నెక్స్ట్ ప్లేయర్ సాయి సుదర్శన్. గుజరాత్ టైటన్స్ రిటైన్ చేసుకున్న 5 ప్లేయర్స్ లో సాయి సుదర్శన్ టాప్ 3 ఆప్షన్. రషీద్ ఖాన్ కి 18 కోట్లు, శుభ్మన్ గిల్ కి 16.5 కోట్లు, సాయి సుదర్శన్ కి 8.5 కోట్లు, రాహుల్ తివాతియా, షారుఖ్ ఖాన్ కి 4 కోట్లు పెట్టి గుజరాత్ రిటైన్ చేసుకుంది. గత సీజన్ వరకు 20 లక్షల ప్రైజ్ ఉన్న సాయి సుదర్శన్ ఇప్పుడు 8.5 కోట్లకు చేరాడంటే తన పర్ఫార్మెన్స్ అనే చెప్పాలి. గుజరాత్ టైటన్స్ తరపున గత 3 సీజన్లుగా కన్సిస్టెంట్ గా రాణిస్తున్న ప్లేయర్ సాయి సుదర్శన్. మొదట్లో ఇంపాక్ట్ ప్లేయర్ గా వచ్చి తన ఆట తీరుతో ఆకట్టుకుని రెగ్యులర్ ప్లేయర్ అయిన సాయి సుదర్శన్ టాలెంట్ కి ఎంత ఇచ్చినా తక్కువే. 2023 సీజన్ లో 51.71 యావరేజ్, 2024 సీజన్ లో 47.91 యావరేజ్ తో చాలా అద్భుతంగా ఆడాడు. గత సీజన్ లో 1 సెంచరీ, 2 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. గుజరాత్ టైటన్స్ కి మిడిల్ ఆర్డర్ లో
సాయి సుదర్శన్ చాలా కీలకమనే చెప్పాలి. ఇన్నింగ్స్ ని బిల్డ్ చేయడంలో సాయి సుదర్శన్ తర్వాతే ఎవరైనా. అద్భుతమైన స్ట్రైక్ రొటేట్ తో చాలా స్పీడ్ గా ఆడతాడు. తనకిచ్చిన 8.50 కోట్లు వర్త్ అనే చెప్పాలి. నెక్స్ట్ ప్లేయర్ తెలుగు సంచలనం నితీష్ కుమార్ రెడ్డి. గత సీజన్ వరకు 20 లక్షల బేస్ ప్రైజ్ ఉన్న నితీష్ కుమార్ రెడ్డి ఈ సంవత్సరం 6 కోట్లకి రిటైన్ చేసుకుంది ఎస్ఆర్హెచ్ మొత్తం 5 ప్లేయర్స్ రిటైన్ చేసుకుంది. హెన్రిచ్ క్లాసన్ 23 కోట్లకి, ప్యాట్ కమిన్స్ 18 కోట్లకి, అభిషేక్ శర్మ, ట్రావిస్ హెడ్ల్ 14 కోట్లకి, నితీష్ కుమార్ రెడ్డిని 6 కోట్లకి తీసుకుంది. నితీష్ కుమార్ రెడ్డి 2023 నుంచి ఎస్ఆర్హెచ్ టీమ్ లో ఉన్న ఆ సీజన్ లో తనకి అంత స్కోప్ దొరకలేదు. కేవలం 2 మ్యాచ్లే ఆడాడు. కానీ గత సీజన్ లో ఎస్ఆర్హెచ్ ని ఫైనల్ కి చేర్చడంలో వన్ ఆఫ్ ది కీ ప్లేయర్ గా ఉన్నాడు. బ్యాటింగ్ లో 33.67 యావరేజ్ తో 2 హాఫ్ సెంచరీలు చేసిన నితీష్ బౌలింగ్ లో కూడా 3 వికెట్లు పడగొట్టాడు. తన పర్ఫార్మెన్స్ తో ప్యాట్ కమిన్స్ ని ఇంప్రెస్ చేసిన నితీష్ కుమార్ రెడ్డికి ఎస్ఆర్హెచ్ మంచి ప్రైజ్ ఇచ్చింది. నెక్స్ట్ శశాంక్ సింగ్. పంజాబ్ కింగ్స్ గత సీజన్ లో ఆక్షన్ లో గందరగోళంలో 20 లక్షల బేస్ ప్రైజ్ కి శశాంక్ సింగ్ ని కొనుగోలు చేసింది. కానీ తన పర్ఫార్మెన్స్ తో ఈసారి పంజాబ్ కింగ్స్ రిటైన్ చేసుకున్న 2 ప్లేయర్స్ లో తన టాప్ లో నిలిచాడు. గత సీజన్ లో 20 లక్షల ప్రైజ్ ఉన్న శశాంక్ సింగ్ ఈ సంవత్సరం 5.5 కోట్లకి అమ్ముడుపోయాడంటే తన పర్ఫార్మెన్స్ ఆ రేంజ్ లో ఉందని అర్థం. 44.25 యావరేజ్ తో 354 పరుగులు చేశాడు. పంజాబ్ కింగ్స్ ని దాదాపుగా చాలా మ్యాచ్ల్లో గెలుపు వరకు తీసుకొచ్చాడు. గత సీజన్ లో 164.65 స్ట్రైక్ రేట్ తో 2 హాఫ్ సెంచరీలు కూడా చేశాడు. దీంతో పంజాబ్ కింగ్స్ తనని 5.5 కోట్లకి రిటైన్ చేసుకుంది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఎంకరేజ్ చేయండి. థ్యాంక్ యూ.